భారతదేశంలో ఈరోజు భూకంపానికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఎర్త్క్వేక్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీకి సంబంధించి ఎర్త్క్వేక్ వచ్చినట్లు అంటే ఫిబ్రవరి 17, 2025 4.0 మ్యాగ్నిట్యూడ్ తో ఎర్త్క్వేక్ వచ్చినట్లు న్యూస్ వస్తుందన్నమాట. దీనికి సంబంధించి ఎర్త్క్వేక్ ఒక ఫోకల్ డెప్త్ 5 కిలోమీటర్స్ ఉందంట. తర్వాత బీహార్ లో కూడా 10 కిలోమీటర్స్ డెప్త్ తో ఎర్త్క్వేక్ వచ్చిందంట. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వాళ్ళు ఈ ఎర్త్క్వేక్ ని కన్ఫర్మ్ చేశారు. దీనికి సంబంధించి ఇది షాలో ఎర్త్క్వేక్ అంటున్నారనమాట. షాలో ఎర్త్క్వేక్ అనేది చాలా డేంజరస్, ఎందుకంటే ఇది ఎర్త్ సర్ఫేస్ కి చాలా క్లోజ్ గా దగ్గరగా ఉంటుంది అనమాట. జనరల్ గా మనం ఎర్త్క్వేక్స్ ని దాని యొక్క డెప్త్ ద్వారా క్లాసిఫై చేస్తాం. షాలో ఎర్త్క్వేక్స్ అని, ఇంటర్మీడియట్ ఎర్త్క్వేక్స్ అని, డీప్ ఎర్త్క్వేక్స్ అని. షాలో ఎర్త్క్వేక్ అంటే 0 to 70 కిలోమీటర్స్ డీప్ ఉంటుంది అనమాట. అంటే సర్ఫేస్ కి చాలా దగ్గరగా ఉంటుందని అర్థం. ఇంటర్మీడియట్ ఎర్త్క్వేక్స్ అనేవి 70 to 300 కిలోమీటర్స్ డీప్ ఉంటాయి. డీప్ ఎర్త్క్వేక్స్ అనేవి 300 to 700 కిలోమీటర్స్ డీప్ ఉంటాయి అనమాట. షాలో ఎర్త్క్వేక్స్ అనేవి చాలా డేంజరస్, డిస్ట్రక్టివ్ అని చెప్పొచ్చు. షాలో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు సెస్మిక్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి. వాటికి చాలా హై ఎనర్జీ ఉంటుంది అనమాట. దీనివల్ల భూమిపైన ఉన్న బిల్డింగ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హ్యూమన్ సెటిల్మెంట్స్ కానీ బాగా దెబ్బతింటాయి. షాలో ఎర్త్క్వేక్ సంబంధించి ఒక బాంబు సిటీ పైన ఎలా ఎక్స్ప్లోడ్ అవుతే ఎంత డిస్ట్రక్టివ్గా ఉంటుందో అంత డిస్ట్రక్టివ్గా ఉంటుంది. దాని కారణం షాలో ఎర్త్క్వేక్స్ అనేవి 0 to 70 కిలోమీటర్స్ డీప్ లో ఉంటాయి కాబట్టి అవి చాలా డిస్ట్రక్ట్ చేస్తాయి సర్ఫేస్ మీద ఉన్న కన్స్ట్రక్షన్స్ కానీ వాటిని డిస్ట్రక్ట్ చేస్తాయి అనమాట. ఈ రోజు భారతదేశంలో ఢిల్లీలో సంభవించిన ఎర్త్క్వేక్ ని షాలో ఎర్త్క్వేక్ అని పిలుస్తున్నారు.